మీకు ఒక హెల్తీ వెయిట్ లాస్ దోశను చూపిస్తానండి. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పచ్చి జొన్నలు, ఎర్ర బియ్యం కావాలి. దీంట్లో మనం ఒక 8 అవర్స్ నానబెట్టాలి. పచ్చి జొన్నలు, ఎర్ర బియ్యం, సగ్గు బియ్యం వేసుకున్నాను. కొంచెం మెంతులు కూడా వేసుకున్నాను. ఇది ఏంటంటే హెల్తీ వెయిట్ లాస్ కోసం ఈ దోశ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇది 8 అవర్స్ నానబెట్టిన తర్వాత మనకి దోశ ఎలా వస్తుందో చూద్దాం. ఇలా మనం 8 అవర్స్ అయిన తర్వాత నానబెట్టిన తర్వాత ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. మిశ్రమం అనేది ఇలా తయారవుతుంది. దాంట్లో కొంచెం మనం పింక్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాము. పింక్ సాల్ట్ అనేది హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. వైట్ సాల్ట్ కన్నా పింక్ సాల్ట్ వాడితేనే మనము హెల్తీగా ఉంటాము. నేను ఇలా ఒక హెల్తీ పౌడర్ అనేది తయారు చేసి పెట్టుకున్నానండి. ఇది ఏంటి అంటే పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాల్నట్. ఈ పౌడర్ కూడా మనం కొంచెం దోశ పిండిలో విడిగా ఏంటంటే పిల్లలు తినరు పెడితే, కాబట్టి నేను మా అబ్బాయికి ఇలా, నాకైనా సరే మనకి హెల్త్ బెనిఫిట్స్ అయినా చాలా వస్తాయి. ఇలా మనం కొంచెం పౌడర్ వేసుకుంటే కనుక దోశలో కూడా మనం తిన్నట్టు కూడా అనిపించదు మనకి. మనం దోశ పెంక మీద దోశ వేసుకునే ముందు కొంచెం ఆయిల్ వేసి ఆనియన్ పెట్టి రుద్దితే ఏ దోశ అయినా సరే వస్తుందండి. నాన్ స్టిక్ అనేది హెల్తీ కాదు కాబట్టి నేను క్యాస్ట్ ఐరన్ అనేది యూస్ చేస్తాను. మన బాడీకి కూడా కొంచెం ఐరన్ అనేది పడుతుంది కాబట్టి, ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా మనకి అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి పోతాయి. ఓన్లీ నాన్ స్టిక్ మీదే వస్తాయని అది ఒక భ్రమ. నేను ఇప్పుడు ఐరన్ పెంక మీద కూడా వేసి చూపిస్తాను మీకు దోశ. చూడండి, ఇలా దోశ వేసాను. ఇది కాలటానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మనం వేసింది జొన్నలు, రెడ్ రైస్ కాబట్టి ఇది కాలటానికి కొంచెం టైం పడుతుంది. అదే మనం వేసుకున్న నార్మల్ బియ్యం అయితే తొందరగా అయిపోతుంది దోశ అనేది. ఇది హెల్తీ దోశ. చూడండి దోశ అనేది ఎలా వచ్చేసిందో. నేను కూడా ఐరన్ పెంక మీదే కదా వేసింది, ఇలా వచ్చేస్తుంది. దోశ రెడీ. ఎవ్వరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. క్యాస్ట్ ఐరన్ మీద దోశలు రావు అనుకోవద్దు. దిస్ ఈజ్ హెల్దీ దోశ. ఇది మీకు వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. కాకపోతే కొంచెం టైం పడుతుంది కాలటానికి, అంతే. మీరు కూడా హెల్తీగా ఉండాలి, వెయిట్ లాస్ అవ్వాలనేది నేను మీకు షేర్ చేసుకుంటున్నానండి. దోశ అనేది ఇలా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవటమే. దోశలోకి మనం మష్రూమ్ అండ్ సోయా పన్నీర్. నేను చెప్పాను లాస్ట్కి. ఓకే, బై. Please do subscribe to my channel. Please.